గ్రంథంలోనే మనకు బాగా అర్థమవుతాయి. మనం లోకరీతిగా చూసుకున్నామంటే నిర్మలమైన మనస్సాక్షి ఉండదు. నిర్మలమైన మనస్సాక్షి ఉండదు. బ్రాండ్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. అట్లాగే మన విషయంలో కూడా మన దేవుని ఆరాధిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగి పరిశుద్ధంగా మనము దేవుని దగ్గర ఏదైనా కొన్నిసార్లు మిస్టేక్ అవుతూనే ఉంటాం ఉండే విషయంలో. అయితే ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, నిర్మలమైన మనస్సాక్షి మీరు ధరించుకోండి అంటున్నారు. ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి? మన శరీరానికి వస్త్రం ఎలాగైతే ధరించుకున్నామో అట్లాగే యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలి. ఆయన ధరించుకోకుండా మనకి నిర్మలమైన మనస్సాక్షి రాదు. వచ్చిందా? రాదు. ఆయన ఉంటేనే, ఆయనను మనం ధరించుకుంటేనే మనస్సు, ఆ మనస్సాక్షి మనకు కలుగుతుంది. ఇప్పుడు ఈ మనస్సాక్షి, ఈ నిర్మలమైన మనస్సు మనకు కలగాలంటే ఇప్పుడు మనం ఎవరిని ధరించుకోవాలి? యేసుని ధరించుకోవాలి. ఆయనను ధరించుకోవటం అంటే ఎలాగా? వస్త్రం అంటే ధరించుకుంటాం, చొక్కా అంటే ధరించుకుంటాం, లేదేమన్నా గాజులు అంటే ధరించుకుంటాం. ఇలాగ మనం ధరించుకుంటే చాలా ఉన్నాయి. అయితే యేసుని ధరించుకోవటం ఎలాగా అని అంటాడు ఒకటే మాట, వాక్యం చదువు నాయన. ఆ వాక్యం చదవటమే నన్ను నువ్వు ధరించుకున్నట్టు అంటాడు. ఏం చదవటం? వాక్యం చదువు, దాని మర్మం గ్రహించు. అది ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు పాటిస్తావో అప్పుడు నువ్వు నన్ను ధరించుకున్నట్టు అంటాడు. అంటే మనం నిర్మలమైన మనస్సాక్షిని ఎప్పుడు ధరించుకుంటామంటే యేసయ్య చెప్పిన మాటను విని ఆ ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆయనను మనం ధరించుకున్నట్టు. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన మనసులో ఏముండకూడదంట? కల్మషం ఉండకూడదు. అయితే ఇప్పుడు సాధారణంగా ఏముంటుంది మన మనసులో? కల్మషమే ఉంటుంది, చెడే ఉంటుంది. ఎంతగా దేవుని వాక్యం చేత మనం కడగబడుతున్నప్పటికీ, ఉతక స్థానం చేయబడుతున్నప్పటికీ కల్మషం పెరుగుతూనే ఉంది, కానీ నిర్మలమైన మనస్సు మటు కలగట్లేదు. ఇప్పుడు ఈ నిర్మలమైన మనస్సు ఎందుకు కలగాలని తెలియచేస్తున్నాడంటే, ఇంకా కడిగే కొద్ది మీలో కల్మషం పెరుగుతూనే ఉంది, కానీ నిర్మలమైన మనస్సు పోలికలోకి, ఆ రూపంలోకి రావట్లేదు. మనం ఏం రావట్లా? ఆ నిర్మలమైన మనస్సులోకి రావట్లేదు, ఆ మనస్సాక్షిలోకి రావట్లేదు. ఆ కల్మషం పోయి మనము కల్మషం లేని మనసులో మార్చబడాలంటే యేసే ప్రతి దినము కడుగుతున్నప్పటికీ, ఆయన రక్తంతో కడుగుతున్నప్పటికీ, ఆయన వాక్యంతో మనల్ని పరిశుద్ధపరుస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట దాగి ఉంటేనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది పోవాలి అంటే అది రావాలి మనలోకి. ఏం రావాలి? కల్మషం పోయి కల్మషం లేని మనస్సు రావాలంటే ఇదేమవ్వాలి? బయటికి వెళ్ళిపోవాలి. మనకు ఉంది కదా ఒకటి, ఏమంటారు? అది కన్ను మందే, పొల్ల మందే. ఇవి లోపల చెప్పుకోవడానికి బాగుంటాయి, ఆత్మ సంబంధానికి బాగు. ఏదైనా ఒకటే కావాలంటే దేవుడు, అదే ఇదే, అంతే కదా, ఒకటే ఉండాలి. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం, నీకు నేను ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే ఏం చేస్తాం మనం? నాకు ఇద్దరు కావాలంటాం, అంతే కదా. అయితే దేవుడు అంటాడు నేను కావాలా, నీ భార్య కావాలని అంటాడు. నేను కావాలా, వీళ్ళు కావాలంటాడు. కానీ ఇక్కడ చూడండి అంటున్నాడు ఒకటే ఉండాలి. మనస్సు అనేది ఒకటే ఉండాలి, రెండు రకాలుగా ఉండకూడదు. ఎప్పుడైతే రెండు రకాలుగా ఉంటుందో మనస్సు, రెండు పడవల పైన ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత ప్రమాదమో, ఎప్పుడు తిన్నగా వెళ్ళదు, తిన్నగా చక్కగా వెళుతుంది. అది ఎటు అలవలు వస్తాయో ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. అట్లాగే రెండు మనసులు కలిగి మనం ఒకవేళ ఈ ఆత్మీయ జీవితం ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని నెలలో మునిగిపోయినట్టుగా మన ఆత్మీయ జీవితంలో సర్వనాశనం అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగైనప్పుడు మన జీవితాన్ని మనమే చేతులారా ఆశ్రయించదు. మనకు తెలిసింది అలా ఉండకూడదు అని దేవుడు తెలియచేశాడు. అటువంటి తెలుసుకోగలిగిన జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని పూర్తిగా వదిలేసానండి. మనం ఏం చేయాలి? మనం వదిలే. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. అంతకుముందంటే మనం అజ్ఞానులుగా ఉన్నాం, మనం మూర్ఖత్వం కలిగి ఉన్నాం, మూర్ఖులుగా జీవించాం. అయితే దేవుని వెరిగిన తర్వాత, గ్రహించిన తర్వాత, ఆయనని తెలుసుకోకుండా రక్షణ తీసుకోలేదు. మనం
తెలుసుకున్నాక రక్షణ తీసుకున్నాం. ఆయన ఏంటో తెలుసుకున్నాక, ఆయన గుణ లక్షణాలు ఏంటో తెలుసుకున్నాక, అసలు ఆయన ఎందుకు వచ్చాడని తెలుసుకున్నాక రక్షణ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనలో ఏముండాలి? ఈ కల్మోసం అంతా ఇంక వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోయి నిర్మలమైన పరిశుద్ధులతో కూడిన మనస్సు మనకు కలగాలి, ఆ మనస్సాక్షి రావాలి. అందుకని అంటున్నాడు, నిర్మలమైన మనస్సాక్షి మీరు ధరించుకోండి అంటున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ నిర్మలమైన మనస్సాక్షి మనకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా లోకం సరిగ్గా లేదు, మనసులు సరిగ్గా లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నిర్మలమైన మనస్సాక్షి. దేవుడికి తెలుసు ఎవరి మనస్సాక్షి ఏంటో ఆయనకు తెలుసు. అంతరంగంలో పరిచయించేవాడు ఆయనే కదా. అయితే ఈ మనస్సును మనం ధరించుకున్నప్పుడు మన జీవితము ఎలా ఉంటుందంటే మరింతగా దేవుడికి దగ్గరగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దగ్గరగా ఉంటుంది. చూడండి, బిడ్డగా కొడుకు కానీ ఒకవేళ 1 గంట 2 గంటలు కనపడకపోతే తల్లికి ఎంత వేదన కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో, అట్లాగే యేసయ్యకి మనం దగ్గర లేనప్పుడు ఆయన కూడా అంతే బాధపడుతుంటాడు. ఎందుకంటే నీ కొడుకే కదా నేను రక్తం కాల్చింది, నీ కొడుకే కదా నేను పరలోకమును విడి భూమికి వచ్చింది, నీ కొడుకే కదా నా ప్రాణములు పెట్టింది. నువ్వు నాకు దగ్గర అవ్వకుండా నువ్వు